ఆవిష్కారం అంటే బాగుండదు. లోకార్పణ మందం హిందీలో అట్లాగే అంటారు, ప్రజలకు సమర్పించడం. హిందీలో లోకార్పణమే అంటారు. ఇది ప్రజలకు సమర్పిస్తున్నట్టు సంతోషం. ఇది ఆయన బతుకుండంగానే చేస్తే బాగుండేది. ఆయన వ్యాసాలన్నీ పోస్ట్మస్గా చేసినాం. పోస్ట్మస్గా అంటే ఒక జోక్ గుర్తొచ్చింది. ఒక పెద్ద రైటరు ఒక పుస్తకం ఆవిష్కారం జరిగింది, లోకార్పణ జరిగింది. ఇంకో పుస్తకం వేస్తున్నాను, అది చాలా కాంట్రవర్షియల్గా ఉంది. నెక్స్ట్ బుక్ అది ఉంటుంది, చాలా రాజకీయ నాయకులను ఉతికి పారేసినాను అన్నాడు. టీ తాగేటప్పుడు ఇంకో అమ్మాయి, ఇది లండన్లో జరిగిన జోక్ ఇది, ఒక అమ్మాయి వచ్చి వెన్ విల్ యువర్ నెక్స్ట్ బుక్ బి పబ్లిష్డ్ అంకుల్ అని అడిగిందట. ఆయన తల నిమురుకుంటూ అన్నాయట, అమ్మాయి తల నిమురుకుంటూ పోస్ట్మస్లీ మై డియర్ డాటర్ పోస్ట్మస్లీ అన్నట. ఆ అమ్మాయికి అర్థం కాక ఐ విష్ ఇట్ ఈస్ వెరీ సూన్ అన్నదట. ఇప్పుడు అట్లా తర్వాత వచ్చింది, ఇది ఇంత తొందరగా రావాల్సింది కాదు. ఇది మోహన్ అన్వర్ కూడా వస్తే బాగుండేది. అన్వర్ అంటేనే ప్రకాశం, ఉర్దూలో దాని అర్థం ప్రకాశం. ఆయన చీకట్లో ఉండాలనుకుంటున్నాడు, మోహన్ను మాత్రం ప్రకాశంలోకి తీసుకొచ్చినాడు. అన్వర్ మీదికి వచ్చి ఒకసారి కనిపించాలి జనానికి. అన్వర్లూలం కావాలి కదా, అన్వర్లూలం అంటే జ్ఞాన ప్రకాశం. మిత్రులారా, ఇది మోహన్ అంటే బాధ కూడా వస్తుంది. హైదరాబాద్లో పెద్ద ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు. చాలామంది తెలియని విషయం ఏంటి, ఎంఎఫ్ హుస్సేన్ హైదరాబాద్లో చాలా కాలం ఉన్నాడు. బద్రిషాల్ పిత్తి ఇంట్లో ఉన్నాడు. రామాయణం గీతలు గీసినాడు. ఆయన ముస్లిం అయ్యిండి రామాయణం గీసినాడు మొత్తం. ఇంకా ఉన్నాయి. బద్రిషాల్ పిత్తి అబ్బాయి శరత్ పిత్తి మా జూనియర్, ఆయన దగ్గర ఉన్నాయి. అమ్ముకుంటే 1000 కోట్లు వస్తాయి, కానీ అమ్మడు ఆయన, వాళ్ళ దగ్గరనే 1000 కోట్లు ఉన్నాయి కదా. అది అవన్నీ పోయి చూడాలని కోరిక ఉండేది మోహన్కు. మేము వెళ్ళాం, శరత్ పిత్తి బద్రిషాల్ పిత్తి ఉండగానే పోయి చూసినాం, కొన్ని చూసినాం, అన్ని చూపించలేదు మాకు. మోహన్ ఎక్కడ జ్ఞానం ఉందంటే అక్కడికి వెళ్ళిపోయి వాలేవాడు. చదువుకోవాలి, తెలుసుకోవాలి, పుస్తకాలు చదివేవాడు. ఇంగ్లీష్ కూడా చాలా అపారమైన జ్ఞానం. కార్ల్ మార్క్స్ గురించి ఏది చెప్పినా కోటేషన్ చెప్పాడు. కార్ల్ మార్క్స్ గురించి సందర్భానికి తగ్గట్టుగా ఉండేది. అయితే మోహన్ బాధ కలిగించింది. నేను మోహన్ కలిసి ఈనాడులో చేసినాము, మళ్ళీ ఉదయంలో కలిసి పనిచేసినాము. పక్క చాంబరే, ఒక పక్క మోహను, ఇంకో పక్క దేవిప్రియ, మధ్యలో నాది. రన్నింగ్ కామెంటరీ రాస్తే అద్భుతంగా రాసేవాడు దేవిప్రియ. ఆయన అసలు పేరు ఖాజా మొయిద్దీన్. ఈయన బొమ్మ, ఈ రెండు, ఆయన రాత, ఆయన గీత అద్భుతంగా ఉండేవి. ఆయన పోయినాడు, ఈయన పోయినాడు. బాధ ఒక్కరిని మిగిలిపోయినా నేను. మా మిత్రులు, ఉదయం మిత్రులు చాలామంది వచ్చినారు ఇక్కడికి. బాధ కలిగించే విషయం ఏంటంటే, ఉదయం పత్రిక పెట్టినప్పుడు అది ఎందుకో మేమంతా ఈనాడులో సమ్మె చేసినాము. సమ్మె చేసి సస్పెండ్ అయినాము. 74లో ఈనాడులో చేరినాము. 70 అంటే వైజాగ్ ఎడిషన్ తర్వాత 77లో సస్పెండ్ అయినాం. మోహన్ అప్పటి నుంచి అక్కడి నుంచి బయటికి రావాలనుకునేవాడు. మాతో పాటు ఏబిక కూడా రాజీనామా చేసినాడు. ఎడిటర్ సమ్మె చేయొద్దు, కానీ ఆయన రాజీనామా చేసినాడు మా సమ్మె చేయకుండా. ఇంకా ఆయన తీసుకొస్తే బాగుండేది, కానీ ఈరోజు మాట్లాడిన ఆయనతోటి కొంచెం కాలు నొప్పి ఉంది, రాలేకపోతున్నాడు ఆయన. ఆయన వస్తే సంతోషించి ఉండేవాడు. ఆయన దాసరి నారాయణరావు వార్త రావద్దు ఈనాడులో అంటే, ఈనాడులో రానే వద్దు, ఆయన పేరే రావద్దు. అప్పుడు కోపం వచ్చింది అందరు, చాలామంది, ఏబిక కూడా కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది. అయితే మేము బయటనే ఉన్నాము. మోహన్ కూడా ఎప్పుడు బయటికి పోదామంటే ఏబికే ప్రసాద్ ఆంధ్రప్రభలోకి తీసుకెళ్ళినాడు. అక్కడి నుంచి ఈయన ఉదయంలో చేరినాం. మోహన్తో సుఖం ఏంటంటే ప్రతి దాని మీద చక్కటి వ్యాఖ్యానం చేసేవాడు, ప్రతిదాన్ని హ్యూమర్గా చెప్పేవాడు. ఆయన బొమ్మ వేసి చూపించేవాడు. నాకు నవ్వు రావట్లేదు అనేవాడిని. రావట్లేదా నవ్వు, సీరియస్ విషయం అది. కొంచెం చేతులు పైకి లేపనేవాడు. పైకి లేపితే ఇప్పుడు కితకితలు పెడతాను నవ్వు అనేవాడు. కితకితలు పెడతాడు నవ్వాలట. మాట్లాడితే కూడా జోక్ లాగా ఉండేది. రాయడం, బొమ్మ గీయడమే కాదు, అయితే చాలా లోడెడ్ పొలిటికల్ మెసేజ్ ఉండేది దాంట్లో. అందువల్ల అందరికీ వెంటనే నవ్వు రాకపోవచ్చు, పొలిటికల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఆయన బొమ్మ నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, రాజకీయాల మీద ఎక్కువ వేసేవాడు. పైన వేదిక మీద ఇద్దరు లావుటోళ్ళు ఉన్నారు, ఆడేవాడు వీడేవాడు రా అని వాడు అడిగాడు. లావుగా ఉన్నాడు చూసావా, అతను ఎమ్మెల్యే. మరి ఇంకా లావుగా ఉన్నాడు వాడు మంత్రిరా. ఇట్లాంటి కార్టూన్లు ఇప్పుడు వస్తాయా? వస్తే జైల్లో పెడతారు. పొలిటికల్ కార్టూన్స్ చచ్చిపోయినాయి, ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయినాయి.
అమెరికాలో కూడా చచ్చిపోయింది. ట్రంప్ మీద కార్టూన్ వేస్తే ఆ పత్రికను మూసేసినారు. అమెరికాలో ఏం ఫ్రీడమ్ లేదు, ఇండియాలోనే లేదనుకుంటున్నాను, అమెరికాలో కూడా లేదు, ఎక్కడా ఉండదు. శ్రీశ్రీ చెప్పినట్టు 2 రెళ్ళు 4 అన్నందుకు జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు. పొలిటికల్ కార్టూన్స్ ఎట్లా బతుకుతాయి? ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చచ్చిపోయింది. ఎక్కడుంది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం? రాయగలుగుతాం మనం? ఎక్కడ ఏ పత్రికలో ఉందా? అరుణ్ శౌర్య కాదు, అందరిదంతే. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చచ్చిపోయింది, పొలిటికల్ కార్టూన్స్ చచ్చిపోయినాయి. శంకర్స్ వీక్లీయే పాపం ఆయన 75లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మూసేసుకున్నాడు. ఎటువంటి వాళ్ళ మీద ఆ శంకర్స్ వీక్లీని స్టార్ట్ చేసింది నెహ్రూయే, ఆయన ఇనాగరేట్ చేసినాడు. నన్ను కూడా స్పేర్ చేయొద్దన్నాడు, ఆయన మీద కూడా కార్టూన్లు వచ్చినాయి. పార్లమెంట్ మీద కార్టూన్లు వచ్చినాయి. ఇప్పుడు చేయగలుగుతాం మనము? ఎమ్మెల్యేల మీద రాయాలి, ఒక్క ఎమ్మెల్యే మీద రాయండి చూద్దాం ఏమవుతుందో. పత్రికే ఉండదు, కార్టూనిస్ట్ ఉండడు. రాజకీయ కార్టూన్లు చచ్చిపోయినాయి, ఎప్పుడో పాత పెట్టారు. ఇట్ ఈస్ డెడ్. ఆపిస్తాను. బరోడా స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కు హైదరాబాద్కు చాలా సంబంధం ఉంది. నాకిద్దరు మోహన్ సరే కార్టూన్స్, ఇక్కడ దీంతో కూడా సంబంధం ఉండాలి. ఇక్కడ విద్యార్థులు తెలుసుకోవాలి. ఆర్కిటెక్చర్ కూడా కదా, చార్లెస్ కోయా హైదరాబాదే కదా, అద్భుతమైన ఆర్కిటెక్ట్ ఆయన. వాటర్ ఫ్రంట్ అంతా హుసేన్ సాగర్ ఉంటున్న దేశంలో అన్ని చెరువుల దగ్గర వాటర్ ఫ్రంట్ అంతా ఆయనే తయారు చేసింది, చార్లెస్ కోయా. లారీ బేకర్, చార్లెస్ కోయా ఇద్దరే కదా దేశంలో గొప్ప ఆర్కిటెక్ట్స్. హైదరాబాద్ అంటే, బరోడా అంటే ఇద్దరు. ఒకరేమో రవీంద్ర శర్మ, ఆదిలాబాద్ కళాశ్రమం ఉండేది, రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. మోహన్ గారు కూడా తీసుకెళ్ళిన కళాశ్రమంకి వెళ్ళి. చాలా గొప్ప వక్త కూడా. ఆయన తెలుగు మాట్లాడితే గోండిలాగానే మాట్లాడతాడు, గోండి భాషలోనే. హిందీ మాట్లాడితే, ఇంగ్లీష్లో మాట్లాడితే రవీంద్ర శర్మ అద్భుతంగా మాట్లాడేవాడు. వాజ్పేయి ఆడ్వాని వచ్చి కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళు ఆయన ఢిల్లీలో. వెళ్ళి చూసినాం, ఢిల్లీ కూడా వెళ్ళాం ఆయనంట. ఆ తర్వాత వెల్దండ అని ఇక్కడే ఊరుంది, కల్వకుర్తి దగ్గర. పాండురంగ దరోజ్ పాటర్ ఆయన, అద్భుతమైన ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉంది. కుడ్య శిల్పం, మట్టితోటి శిల్పాలు చేస్తాడు. ఢిల్లీలో చాలా పెద్ద స్టూడియో అయింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసాడు ఆర్ట్ టీచర్గా. తర్వాత ఓన్ స్టూడియో పెట్టుకున్నాడు, పెద్ద స్టూడియో అది. ఢిల్లీలో ఆ భూమి విలువనే 1000 కోట్లు ఉంటుంది. ఆయన దగ్గర మేనకా గాంధీ నేర్చుకుంది, అభిషేక్ బచ్చన్ నేర్చుకున్నాడు కుడ్య శిల్పం. ఇక్కడ విద్యార్థులు చూసి రావాలి, అక్కడికి వెళ్ళి రావాలి. ఆయన లేదా హైదరాబాద్, ఆయన ఇక్కడ హైదరాబాద్ పిలవాలి, తెలుగు ఆయనే కదా. అది మీకు సంబంధించి మోహన్ మాత్రం మేము తీసుకెళ్ళి సూరజ్ కుండ్కి వెళ్ళి కుడ్య శిల్పం చూసి వచ్చినాం. ఆయన సూరజ్ కుండ్ మేళకు ప్రతిసారి వస్తే ఒకసారి నేను మోహన్ వెళ్ళినాం సూరజ్ కుండ్కు. విద్యార్థులు కూడా వెళ్ళి రావాలి సూరజ్ కుండ్, ఢిల్లీ పక్కనే కదా హర్యానా. ఒక విషయం చెప్పి ముగిస్తాను మీకు. మోహన్కు ఎప్పుడు కోరిక ఉండేది, శంకర్ లాగా వేయాలి, శంకర్ పిల్లిలాగా వేయాలి, ఆ బొమ్మలాగా, ఆ పత్రిక. ఒకటి చెప్పేవాడు ఎప్పుడు, మనం ఎప్పుడైనా చేయగలుగుతామా అని చెప్పేవాడు. అది చెప్పి ఆపేస్తాను నేను. అది తీరని కోరిక. ఇప్పుడు పైన కూర్చొని వేస్తున్నాడేమో తెలియదు అట్లాంటి బొమ్మ. శంకర్ స్వీక్లీలో ఒక బొమ్మ వచ్చింది, 1957లో వచ్చింది. ఏమొచ్చిందంటే పార్లమెంట్ 543 మంది ఎంపీల బొమ్మలు వేసి దాని మీద రాసినారు, హౌస్ ఆఫ్ డాంకీస్, గాడిదల సభ. అందరూ గాడిదలే. ప్రొఫెసర్ మౌలంకర్ చాలా గొప్ప ఆయన కదా, స్పీకర్, ఆయన పెద్ద జ్యూరిస్టు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్. ఆయన ఒక గాడిద. నెహ్రూ గాడిద, మంత్రులందరూ, ట్రెజరీ బెంచెస్ అందరూ గాడిదలు. అపోజిషన్ లీడర్ ఏకే గోపాలన్, అపోజిషన్ లీడర్ సిపిఐ, అప్పుడు ఉమ్మడి సిపిఐ, ఆయన గాడిద. అందరూ గాడిదలే. పెద్ద లొల్లి పార్లమెంట్లో గొడవ. ఇట్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ మెంబర్స్. మేం చేసిన, మాకే గౌరవం లేకపోతే మేము చేసిన చట్టాలకు ఏం గౌరవం ఉంటుంది? తీర్మానం చేసినారు. మౌలంకర్ వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టవయ్యా. నెహ్రూ కూడా వదిలిపెట్టమన్నాడు, వినలేదు. తీర్మానం చేసినారు, యూ షుడ్ కమ్ టు ది బాక్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ రిసీవ్ సివియర్ రిప్రిమాండ్ ఇష్యూడ్ బై అస్ ఆర్ ఎల్స్ యూ షుడ్ అపాలజైజ్. ఆయన నోటీస్ పంపించినారు. ఏం చేస్తారు? నేను క్షమాపణలు చెప్తాను. బోన్లో నిలబడి మౌనంగా తలంచుకొని చేతులు కట్టుకొని మీరిచ్చే తీవ్రమైన మందలింపు, గద్దింపు తీసుకోవడం మర్యాదగా ఉండదు. క్షమాపణ రాసియండి.
వద్దు, నేను బహిరంగంగా మిమ్మల్ని విమర్శించి ప్రైవేట్గా క్షమాపణలు చెప్తే బాగుండదు. ఏం చేస్తారు? ఇదే ఇష్యూలో క్షమాపణలు చెప్తాను, 4th పేజీ నెక్స్ట్ వీక్లో. ఓకే, ఆయన నెక్స్ట్ వీక్ క్షమాపణలు చెప్పినాడు. ఐ అపాలజైజ్ ఎంపీస్ ఫర్ కాలింగ్ దెమ్ ఆల్ డాంకీస్ బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ డాంకీస్, ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ డాంకీస్ అని కొన్ని గాడిదలేసి కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, పులులు, సింహాలు, కొండ చెల్లులు, అనకొండలు వేసినాడు. మనిషిని వేయలేదు. మళ్ళీ గొడవ. ఇప్పుడు క్షమాపణ చెప్పండి. చెప్పలేదు మీరు క్షమాపణలు. నెక్స్ట్ ఇష్యూలో తప్పకుండా క్షమాపణలు చెప్తాను. స్పీకర్ కూడా ఓకే, సాటిస్ఫై అయినాడు. నెక్స్ట్ ఇష్యూలో ఆయన ఏం చెప్పినాడు? ఐ ప్రొఫ్యూజ్లీ అపాలజైజ్ డాంకీస్ ఫర్ ఈక్వేటింగ్ దెమ్ విత్ ఎంపీస్. మిమ్మల్ని ఎంపీలతో పోల్చినందుకు గాడిదలారా క్షమించండి అన్నాడు. ఈ కార్టూన్ ఎప్పుడు చూపించేవాడు మోహన్. ఇది నేను వేయగలుగుతానా? ఇప్పుడు వేయగలుగుతాను. వేస్తే మనల్ని గాడిదలు కలుపుతారని చెప్పేవారు. ఇది రాజకీయాల గురించి వేయాలి. ఇట్లా వేసినందుకే చంపేసినారు అందరు. కార్టూన్లను కూడా చంపేసినారు. మళ్ళీ మోహన్ రావాలంటే ఒక రాజకీయ ఉద్యమం రావాలి. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా పొలిటికల్ కార్టూన్లు పుట్టించాలి. అప్పుడు అది మోహన్కు అసలైన నివాళి అవుతుంది. మనం గతం గుర్తు చేసుకుని ఏం లాభం? మోహన్ గొప్పవాడు కానీ మళ్ళీ ఆయన వారసత్వం ఏది? ఆ వారసత్వాన్ని కొనసాగించాలి కదా. కొనసాగించాలంటే మళ్ళీ కార్టూన్లు రావాలి కదా, పొలిటికల్ కార్టూన్ రావాలి కదా. రావాలంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి. చేస్తున్నాం. అందరు దొంగలే కదా ఉన్నది. ఏ పార్టీ అయినా దొంగలే, అందరు కలిసే ఉన్నారు. ఆయన మోహన్ చెప్పేవాడు ఇది WWF షో అని. రాజకీయ పార్టీలు తిట్టుకుంటుంటే అది వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ షో, అది ఊరికి డ్రామా, అది నిజమైంది కాదు అని. వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ డ్రామా అనే షోనే కదా అసలు ఇప్పుడు అంతే. కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుకుంటే కాంగ్రెస్ అనుకుంటే అందరికి యజమాని ఒకటే కదా. సబ్కా మాలిక్ ఏక్. ఎప్పుడో చెప్పినాడు ఆయన. అందరికి యజమానులు ఎవరు? అదే అంబానీలు, అదే ఆదానీలు. అప్పుడు ఆ కాంగ్రెస్ టైంలో పెరిగారు, మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్నారు. ఇవన్నీ మనం చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. కార్టూన్ల ద్వారా చూపించాలి. కార్టూన్ ద్వారా చూపిస్తే నవ్వుకోవచ్చు, కానీ ఆ నవ్వును కూడా సహించట్లేదు. మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలనేది పాలకుల అభిప్రాయం. అందుకని మోహన్కు అసలైన నివాళి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనం తీర్మానం చేసుకొని పోవాలి. లేకపోతే ఉర్దూలో ఏం చెప్తారంటే నిషిస్తాన్, గుఫ్తాన్, బర్ఖాస్తాన్. కూర్చున్నాము, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం. తర్వాత ఫాలో అప్ ఏది? కార్యాచరణ ఏది? ఇంకో కార్యాచరణ ఉండాలంటే మోహన్ను తలుచుకోవాలంటే మళ్ళీ మోహన్ పుట్టించాలి. రిసరెక్షన్ ఆఫ్ మోహన్. ఆయన కార్టూన్లో రిసరెక్షన్ చేయాలి. పునరుత్థానం కావాలి కదా. దానికి 7 రోజులు చాలు. 7th డే అడ్వెంటిజం. 7 రోజుల్లో మళ్ళీ క్రీస్తు పునరుత్థానం జరుగుతుంది. అట్లా మనము 7 రోజులు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం తీర్మానం చేసుకొని కార్యదీక్షతో ముందుకు పోవాలి. మళ్ళీ ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. ప్రజల ఉమ్మడి కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్. అది మాత్రమే మోహన్ కాపాడగలుగుతుంది. మళ్ళీ మన మధ్యలోకి తీసుకొని రాగలుగుతుంది. మోహన్కు అప్పుడే అది అసలే నివాళి అవుతుందని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఈ కృషిలో నేను మీ అందరితో ముందుంటానని చెప్పి, ముఖ్యంగా తాడి ప్రకాష్ అయినా మోహన్ అయినా ఆల్బమ్ వేయాలి, పుస్తకాలు కూడా వేయాలి. తాడి అంటే తాడిత పీడిత జనానికి వాణిగా ఉన్నారు. అందుకని తాడి ప్రకాష్ కూడా అదే వారసత్వంలో అద్భుతంగా రాస్తున్నాడు. చక్కగా రాస్తాడు. గీత అట్లనే ఉంటుంది, రాత అట్లనే ఉంటుంది. ఇద్దరిది మాట కూడా అట్లనే ఉంటుంది. అది ఈ కృషిని ఎంత మేరకు కొనసాగించినా ఆ కృషిలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి ప్రకాష్కు మాటిస్తున్నాను. నమస్కారం.